విష్ణుకుమార్ రావు గారు కేవలం ఏం కావాలో స్ట్రైట్గా అడిగాను సార్, ఆయన సబ్జెక్ట్ వరకు. అధ్యక్ష, టైం 2 minutes 3 minutes 3 నిమిషాలు. ఇంత పెద్ద డిమాండ్ 3 నిమిషాల్లో కంప్లీట్. ఆయన వరకు మాట్లాడు, ఆయన వరకునే 3 నిమిషాలు. బట్ ఏదైనా అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద పాయింట్కి వచ్చేస్తాను అధ్యక్ష, స్ట్రైట్ టు ది పాయింట్. అధ్యక్ష, ఎవరు నోటంటా విన్నా నారాయణ 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 గారు నారాయణ గారు అని ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దానికి కారణము ఈ ఏపీ టిట్కో హౌసింగ్ అన్నీ కూడా నారాయణ గారి ద్వారానే వస్తాయి అధ్యక్ష. పాత ప్రభుత్వము, దుర్మార్గపు ప్రభుత్వము లబ్ధిదారులకి ఎంచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈఎంఐలు కడుతున్నారు. అక్కడేమీ ఇల్లు లేవు అధ్యక్ష. ఆ ఇల్లు ఎప్పుడు అవుతాయని చెప్పి మా దగ్గరకు వచ్చి మా నియోజకవర్గానికి సంబంధించి ట్రై జంక్షన్లో ఇచ్చారు అధ్యక్ష. పాపము డబ్బులు కట్టేశారు. ఈఎంఐలు 3500, 3600 బీద ప్రజలు వాళ్ళు కడుతూ ఉంటే రోజు చెప్పలేక నారాయణ గారు చూస్తారమ్మా, నారాయణ గారు చూస్తారమ్మా అంటే నిజంగా నాకు పుణ్యం వచ్చేస్తుంది అధ్యక్ష. ఎవరిని ఇన్నిసార్లు తలుసుకోలేదు, నారాయణ గారిని తలుసుకున్నాను అన్నిసార్లు. కాబట్టి అది లబ్ధిదారుల పరిస్థితి అది అధ్యక్ష. కానీ కాంట్రాక్టర్స్ పరిస్థితి కూడా విచిత్రమైన పజిల్ అధ్యక్ష. కాంట్రాక్టర్స్ ఈ రాష్ట్రంలో 163 లొకేషన్స్ ఉంటాయి అధ్యక్ష. 3 లొకేషన్స్ రాతి చెరువు, అగనంపూడి, సత్యనారాయణపురము, ఈ 3 లొకేషన్స్లో 3500 ఇళ్ళు 2022 అక్టోబర్ 22, 2022 సంవత్సరంలో పూర్తి చేసి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు ఆక్యుపేషన్ ఉన్నప్పుడు, ఆక్యుపేషన్ చేసినప్పటికీ కూడా అధ్యక్ష ఈరోజు ఆ కాంట్రాక్టర్కి డబ్బులు రాలేదు అధ్యక్ష. 115 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆ కాంట్రాక్టర్ ఎవడో కాదు, నాకు కూడా సంబంధం ఉంది దాంట్లో. 115 కోట్ల రూపాయలు ఏం చేస్తాం? కర్మ. ఆ పాత ప్రభుత్వం చేసింది కర్మ అధ్యక్ష. ఏంటంటే పనులు చేసేసాక డబ్బులు ఇచ్చేస్తారని చెప్తే బ్యాంకుల్లోంచి పెద్ద లోన్స్ తీసుకుని డబ్బులు పెట్టి పని చేసిన తర్వాత లబ్ధిదారులు దిగిపోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్స్కి పేమెంట్ ఇవ్వటం లేదంటే ఏం చేయాలి అధ్యక్ష? మన ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. దయచేసి నారాయణ గారిని మరి ఒక్కసారి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ఎవరైతే ముందుగా పనులు చేశారో ఆ పనులు చేసిన వాళ్ళకన్నా డబ్బులు ఇప్పిస్తే అధ్యక్ష తప్పనిసరిగా ఉపయోగం జరుగుతుంది. అలాగే మిగిలిన వాళ్ళకి ఎవరికైతే ఇళ్ళు ఇవ్వాలో, నిర్మాణంలో ఉన్న ఇళ్ళు అవి త్వరితగతిన కంప్లీట్ చేసి ఎవరికైతే కమిట్మెంట్స్ ఇచ్చారో ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా వచ్చేటట్టు తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. నారాయణ గారిని కూడా అప్పుడప్పుడు కొంచెం వైజాగ్ రమ్మంటే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే సార్ పాపం 18 గంటలు 20 గంటలు కష్టపడుతున్నారు. ఫ్లైట్ ఎక్కినా సరే ఏదో బిజీగానే ఉంటున్నారు అధ్యక్ష. కానీ మాకు దొరకట్లేదు అధ్యక్ష. మా అదృష్టం ఏంటంటే నారాయణ గారు ఇక్కడ దొరికారు. మా గోడు మీ ద్వారా మంత్రివర్యులు నారాయణ గారికి వినిపించడానికి అవకాశం ఇచ్చినందుకు. అట్లాగే తప్పనిసరిగా సిఆర్డీఏ ఒకటే కాకుండా మిగిలినవి కూడా చాలా ఎక్కువ ఒత్తిడి ఉన్నాయి అధ్యక్ష. ఇందాక చెప్పారు మా కమిషనర్ గారు లేరు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఎక్కడ మంచిగా పనిచేస్తారనుకుంటే అధికారి బాగా పనిచేస్తున్నారనుకుంటే టప్పని తీసుకెళ్ళిపోతున్నారు అధ్యక్ష. మా జీవీఎంసీ కమిషనర్ బ్రహ్మాండంగా పనిచేసేవారు, కరెక్ట్గా అన్నీ చెప్పాము అధ్యక్ష. విశాఖపట్నంలో లైటింగ్ అధ్యక్ష చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నంలో లైటింగు అసలు చాలా దారుణంగా ఉంటుంది. పబ్లిక్ లైటింగ్ తక్కువ, బీచ్ రోడ్లలో కూడా లైటింగ్ తక్కువ. కాబట్టి ఈ లైటింగ్ అన్న కనీసం ఇంప్రూవ్ చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తే ఏదో కాంట్రాక్ట్స్ ఏ విధంగా అయితే చేయాలో నాకైతే తెలియదు. అది వెంటనే ఇంప్రూవ్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతూ మా పేమెంట్ కూడా తొందరగా ఇప్పించమని అడుగుతున్నాం అధ్యక్ష. కొంతమంది కాంట్రాక్టర్లు కూడా సూసైడ్లు చేసుకునే పరిస్థితి వచ్చింది. చెప్పట్టుకుని తిరగవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మీరు ఆపేస్తే పేమెంట్ ఎప్పుడు వస్తుందో చెప్తారు, కూర్చోండి. మంత్రి నారాయణ గారు సమాధానం.